మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని నాదుర్గుల్ తోట జంగారెడ్డి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నాయకులు బంగారి బాబు, యూత్ కాంగ్రెస్ నాయకుడు సుభాన్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో కష్టపడి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపిస్తే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి నాదుర్గోల్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. కార్యకర్తలందరము బలంగా ఉన్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. అంతేకాకుండా నాగర్గుల్ అంటే కంచుకోట కాంగ్రెస్ అని తెలుసు. మరి నాగర్గుల్లో ఎవరు వచ్చి ఏం చేసినా ఏం మాట్లాడినా కాంగ్రెస్ ఎవరు ఢీకొట్టలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆ విషయాన్ని ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక కార్పొరేటర్గా గెలిచి నాగర్గుల్ డివిజన్కి కార్పొరేటర్గా గెలిచి మరి అందరూ బీజేపీ గెలిచినా కూడా నేను నాగర్గుల్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి మేయర్ అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే మొట్టమొదటిసారి బాలాపూర్గా సర్పంచ్ చేసినప్పుడు ఒక విలేజ్ వరకే పరిమితమైనదని మరి ఈరోజు నాగర్గుల్ రెవెన్యూకి వచ్చి అక్కడ నిల్చున్నందుకు, నన్ను ఆదరించినందుకు డివిజన్ ప్రజలకు అలాగే ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజే అనుకున్నా నేను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోలేదు, ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. గెలిచిన వాళ్ళు మనల్ని వదిలి మనల్ని మోసం చేసి వెళ్ళిపోయినా కూడా ఆ పార్టీ తరఫున నిలబడి కొట్లాడి గెలిచినప్పుడే అనుకున్నాము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనకి ఉంది, మన రక్తంలో ఉంది. ఒకటే అన్న సోషల్ మీడియా అన్న ఇంతకుముందు చెప్పాడు, మేము ఎంతో కష్టపడుతున్నాము, మాకు భరోసా లేదు, భద్రత లేదు. నిజంగానే ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలని తిప్పికొట్టాలంటే మనమే ధైర్యంగా ఉండాలి. మనమే ఒకరు 100 మందితో సమానం అనేటట్టు ఎదుర్కొంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ మనము అధైర్యపడి వెనకాడుకు వేస్తే మనకే నష్టం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఏదైనా ఒక సబ్జెక్టును తీసుకొని మనం మాట్లాడితే కనుక వాళ్ళు చేసే అరాచకాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.